ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో చిన్న పూరిగా ప్రసిద్ధిగాంచిన జగన్నాథ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి మే 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. 11వ తేదీ రాత్రి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని, వేలాదిగా భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని సూచించారు. ఈ దేవాలయం పక్కన ఉన్న స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి టీటీడీ దృష్టికి తీసుకువెళ్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో చిన్నపూరిగా భక్తులచే ఆరాధించబడుతున్న శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా వైఖాన స్వాగత ప్రకారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ మేము చేస్తున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చిన్నపూరిగా ఉన్న ఈ యొక్క దేవాలయం మనకి ఒరిస్సాలో ఉన్న పూరి దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఆలయం కానీ ఇక్కడ ఉన్న మూర్తులు కానీ వీరంతా కూడా ఆలయం యొక్క చిన్నపూరిని పోలి ఉండటం వల్ల చిన్నపూరిగా భక్తులతో ఆరాధించబడుతుంది. ప్రధానంగా చిన్న పూరిలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా ఆగమ ప్రకారం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 1750వ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని పురుషోత్తమరాయ్ అనే ఆచార్యులు వారి ఆలయాన్ని నిర్మాణం చేశారు. నిజాం ప్రభులు ఈ ఆలయానికి పూరి ఈ యొక్క ఆస్తులు విరాళాలు ఇవ్వడం అనేది జరిగింది. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథ స్వామి వారు అవటం వల్ల వీరికి పక్కనే ఉన్న ఉపాలయాలు కోదండరామ స్వామి, అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ శృతి వేణుగోపాల స్వామి వారికి వార్షిక కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు మొదలైన ఉత్సవాలు 15వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. 10వ తేదీ అంకురార్పణతో ప్రారంభమవుతుంది. 11వ తారీఖు రాత్రి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తాం. 12వ తారీఖు రాత్రి శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా 13వ తారీఖు చక్రస్థానం, 14వ తారీఖు పవనపు సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 15వ తారీఖు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి ముదినేపల్లి మండలం, అదేవిధంగా వడాలి చుట్టుపక్కల గ్రామాల నుండి